మన పిల్లలందరూ హైదరాబాదో, చెన్నయ్యో, బెంగుళూరుకి వెళ్ళి స్థిరపడదామనినో, అక్కడ వాళ్ళని పెళ్లి చేసుకుందామని ఎందుకు అనుకుంటారు? అక్కడ నైట్ లైఫ్ కూడా ఉంది. అక్కడ ఈ పూటైతే తిరగకూడదు, ఇక్కడైతే తిరగకూడదు అని ఏం లేదు. మన పిల్లలు ఇక్కడే మన అమరావతిని, లేకపోతే మన బెజవాడని, మన గుంటూరుని, లేకపోతే మన ఆంధ్రప్రదేశ్‌నే ఆ స్థాయికి తీసుకెళ్తామని చెప్తున్నాం. తీరా చూస్తే ఇక్కడ గ్రౌండ్ లెవెల్‌లో పోలీసింగ్ ఏమో డిఫరెంట్‌గా ఉంది. ఇదివరకు నైట్ బజార్లు పెట్టి రాత్రి 9 గంటల నుంచి తెల్లారుజామున 2 గంటల దాకా ఆహ్, భోజనం ఇదే టిఫిన్‌లు ఇయన్నీ తినేటట్టు ఏర్పాటు చేసినట్టు చంద్రబాబు గారి హయాంలోనే, ఇప్పుడు రాత్రయితే తిరగకూడదన్నటువంటి పోలీస్ ఆంక్షలు పెరుగుతున్నాయి. పోలీసు అధికారులకు సంబంధించినటువంటిది ఎక్కడికక్కడ రాత్రి పూట్ల తిరగకూడదని ఆపేస్తున్నటువంటి విషయాలు నడుస్తున్నాయి. ఎందుకు అని చెప్పి అడుగుతున్నారు. అదేమంటే ఎందుకు తిరుగుతున్నారు? అదేమంటే యూత్ కొంతమంది మందు తాగేసి వాళ్ళు గొడవలు చేస్తున్నారు అందుకోసం. హైదరాబాద్‌లో కూడా ఉంటాయి. అందుకని అక్కడ ఏమన్నా నైట్ లైఫ్‌ని బ్యాన్ చేశారా? మన దగ్గర మాత్రమే ఈ నైట్ లైఫ్ బ్యాన్ ఏంటి? అర్ధరాత్రి షికార్లకు చెక్ అంటూ డైరెక్ట్‌గా పోలీసులు రాత్రి పూట్లన వెంట పడుతున్నారు, వేటాడుతున్నారు, ఆ పైన అరెస్టులు చేస్తున్నారు. ప్రశాంతంగా జీవించేటటువంటి స్వేచ్ఛ ప్రతి ఒక్కళ్ళకి ఉంటది. అది ఇద్దరు ముగ్గురు కలిసి తిరుగుతున్నారు, లేకపోతే హెల్మెట్ లేదు, ఇట్లాంటియన్నీ చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. అదే సందర్భంలో బేసిక్ సమస్య ఏంటంటే ఫ్రీ హ్యాండ్ ఉండాల. రాత్రి పూట్ల ఏం పని అనొద్దు. ఇవాళ రోజున పగటి పూట నిద్రపోయి రాత్రి పూట నిద్రలు మేలుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. ఆ తర్వాత తిరుగుతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఇంకోటి మన పిల్లలు రేపు పొద్దున విదేశాల వాళ్ళతో ఉద్యోగాలు చేయాలంటే నైట్ పూట్ల మేలుకోవాల్సినటువంటిది. ఇప్పుడు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌లో చేసే వాళ్ళందరూ అదే గదా! అది అలవాటు పడాల. అట్లాగే లైఫ్ స్టైల్ అన్నటువంటిది మారుతోంది. దానికి అనుగుణంగా కాకుండా మళ్ళీ మనం మోస పద్ధతిలోకి, పాత పద్ధతిలోకి ఎందుకు తీసుకెళ్తున్నాం? బాబు గారే క్రిందటిసారి పూర్తి ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఇప్పుడు మళ్ళీ పోలీసులు గ్రౌండ్ లెవెల్‌లో ఆపుతున్న కారణం ఏంటి? హోంమంత్రి అనిత గారు ఒకసారి బాబు గారితో మాట్లాడి నైట్ ఫ్రీ హ్యాండ్ ఉండాలా? లేకపోతే నైట్ ఆపాలా అన్నది కనుక్కొని ఆర్డర్‌లు ఇస్తే బెటరు.